ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చే పేషెంట్స్కి ఐవీఎఫ్ మాత్రమే చెప్తారా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫర్టిలిటీ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఐవీఎఫ్ ఈజ్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి, విచ్ ఇస్ యూజువలీ లాస్ట్ రిసార్ట్ ట్రీట్మెంట్. చాలా మంది కపుల్స్ కి అవుట్ ఆఫ్ 10 కపుల్స్ 8 మెంబర్స్ కి కాజ్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేసుకుంటే చిన్న చిన్న మెడిసిన్స్ తోటి మనకి ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీగా వస్తుంది. కాకపోతే చాలా మంది కపుల్స్ ఏం చేస్తారు అని అంటే ఇనీషియల్ ఫర్టైల్ పీరియడ్ అంతా కూడా వేస్ట్ చేస్తారు. యూజువల్ గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2-3 సైకిల్స్ ట్రై చేసి వాళ్ళు ఇక్కడతోటి కాదమ్మా ఫర్టిలిటీ సెంటర్స్ కి వెళ్ళండి అని చెప్పినప్పుడు, ఫర్దర్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కోసం వెళ్ళమని చెప్పినప్పుడు ఈ మేడం దగ్గర ఈ వేరే డాక్టర్ దగ్గర వాళ్ళ యూజువల్లీ ఫర్టైల్ పీరియడ్ మొత్తం వేస్ట్ అయిపోయాక, లోపల ప్రాబ్లం అనేది ఎగ్స్ అనేది తక్కువ అయిపోయినాకను, స్పర్మ్ అనేది బాగా తక్కువ అయిపోయాక ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి వస్తారు. ఇలా కాకుండా మీరు జల్దీ వచ్చి చిన్న ఇనీషియల్ గా పెళ్ళై మ్యారేజ్ అయ్యి 2-3 ఇయర్స్ అవుతుంది, యంగ్ కపుల్, ఇలాంటి స్టేజెస్ లో మీరు వచ్చినప్పుడు యూజువల్ గా ఒక సీరియల్ వైజ్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఉంటదండి. ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, వెయిట్ కరెక్ట్ గా ఉందా, వెయిట్ ఎక్కువగా ఉంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడము, డైట్ కంట్రోల్ చేసుకోవడము, హెల్దీ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అడిక్వేట్ గా స్లీప్ ఉందా, స్ట్రెస్ ఎలా ఉంది, స్ట్రెస్ తగ్గించుకునే మార్గాలు ఎంచుకొని, మీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉందా, ఓవ్యులేషన్ ప్రాపర్ గా అవుతుందా లేదా చెక్ చేసుకొని, ఫర్టైల్ విండో అంటే రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు పీరియడ్ వచ్చిన 10th డే నుంచి 20th డే లోపల ఆల్టర్నేట్ డేస్ మినిమం కలిసి ఉండి, ఇలా ఒక 3 months కూడా కలిసి ఉన్నాక కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే మీరు ఫర్టిలిటీ డాక్టర్స్ కి వచ్చి మీరు కంప్లీట్ ఎవాల్యుయేషన్ ఒకసారి చేసుకోవాల్సింది ఉంటది. కంప్లీట్ ఎవాల్యుయేషన్ అంటే ఒక స్కాన్ చేసుకుని యూట్రస్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, ఎగ్ రిజర్వ్ బాగుందా, స్పర్మ్ బాగుందా లేదా చెక్ చేసుకుని 3 months ప్రాపర్ గా ఎగ్ ఎప్పుడు కరెక్ట్ గా రిలీజ్ అవుతుంది అన్నది స్కాన్ లో ఫాలిక్యులర్ స్టడీస్ చేసుకుని ఆ పర్టికులర్ పీరియడ్ లో కలిసి ఉంటే అవుట్ ఆఫ్ 10 కపుల్స్ లో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, యూజువల్ గా అవుట్ ఆఫ్ 10 కపుల్స్ అంతా బాగుంటే 5 to 6 members ఇక్కడే కన్సీవ్ అవుతారండి. చాలా కొంతమందికి అంత బాగున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఐయుఐస్ అవసరం పడుతుంది. ఎవరికైతే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం ఇలాంటి వాళ్ళల్లో గానీ, మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో కానీ ఐయుఐ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఒక ఐయుఐ అంటే ట్రీట్మెంట్ లో ఇట్స్ నాట్ 100% గ్యారంటీ అండి. ఐయుఐ లో మనకు సక్సెస్ రేట్స్ ఆర్ అరౌండ్ 10 to 15%. సో ఈ 10 to 15 అంటే అరౌండ్ మీకు 10 members లో ఇనిషియల్ 5-6 members ఇనిషియల్ గా కన్సీవ్ అయితే ఒక 3-4 members ఐయుఐ లో కన్సీవ్ అవుతారు. సో అవుట్ ఆఫ్ 10 couples 8 couples ఈ చిన్న ట్రీట్మెంట్స్ లోనే కన్సీవ్ అవుతారు. ఎవరికైతే ఎగ్ రిజర్వ్ బాగా తక్కువగా ఉంది, ట్యూబ్స్ కంప్లీట్ గా బ్లాక్ ఉంది, స్పర్మ్ చాలా తక్కువగా ఉంది, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఐవీఎఫ్ సజెస్ట్ చేయాల్సింది ఉంటది. ఇలాంటి కపుల్స్ ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ని ఆప్ చేసుకుంటే సక్సెస్ రేట్స్ అనేవి బాగుంటాయండి. అలా కాకుండా మనము ఏజ్ ఎక్కువగా లేదు కదా, పెళ్ళి ఎక్కువ రోజులు అవ్వట్లేదు కదా, ఇంకేమైనా మెడిసిన్స్ వాడి చూద్దాము, అలా చాలా నెగ్లెక్ట్ చేసి లేట్ చేసుకున్నప్పుడు మనకి ఇంకా ఎగ్ రిజర్వ్ తక్కువ అయిపోయిందో, ఇంకా స్పర్మ్ క్వాలిటీ తక్కువ అయిపోయిందో, ఇంకా ఎండోమెట్రియల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుందో, ఇలాంటి వాళ్ళల్లో మనకు అప్పుడప్పుడు ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు కూడా సక్సెస్ రేట్స్ అనేవి తక్కువగా అవుతుంటాయి. సో ఫర్టిలిటీ సెంటర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఐవీఎఫ్ అండి. ఐవీఎఫ్ అనేది ఒక లాస్ట్ రిసార్ట్ ట్రీట్మెంట్ మాత్రమే. యూజువల్గా ఐవీఎఫ్ సెంటర్స్కి వచ్చే వాళ్ళు ఇనీషియల్ చాలా లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఎక్కువ ఐవీఎఫ్ సెంటర్స్కి వస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు చాలా మందికి ఐవీఎఫ్ డైరెక్ట్ ఐవీఎఫ్ సజెస్ట్ చేయాల్సింది ఉంటుంది. ఏది గమనించుకొని అంటే మీ ఎగ్ రిజర్వ్ కానీ స్పర్మ్ క్వాలిటీని కానీ గమనించుకొని మనకి డైరెక్ట్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేయాల్సింది ఉంటుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఐవీఎఫ్ గురించి. ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.